భారతదేశ మొబైల్ తయారీ ప్రయాణం ఇప్పుడు ఒక నవశకంలోకి అడుగు పెట్టబోతోంది. కేంద్ర కేబినెట్ 62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో నూతన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఎంపీఎంఎస్ కి ఆమోదం తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2026-27 నుండి 2030-31 వరకు 5 ఏళ్ల పాటు అమలు కానున్న ఈ పథకంలో భాగంగా దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్ల విక్రయాలపై తయారీదారులకు 2.25% నుండి 5% వరకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. అంతేకాకుండా స్వదేశీ భాగాల వినియోగాన్ని పెంపొందించేందుకు అదనంగా 1.5% ప్రోత్సాహకం, భారతీయ బ్రాండ్లలో ప్రొడక్ట్ డిజైన్ మరియు పరిశోధనలను ప్రోత్సహించేందుకు మరో 3% అదనపు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో దాదాపు 39 లక్షల కోట్ల మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా సుమారు 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టి కానున్నాయి. ఇది కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, భారతీయ బ్రాండ్లను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా మార్చే ప్రక్రియ. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి సాంకేతిక సార్వభౌమత్వాన్ని సాధిస్తూ స్వదేశీ పేటెంట్లతో భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా నిలబెట్టే దిశగా భారత్ వేస్తున్న గొప్ప అడుగు ఇది.